హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను సింపుల్ అండ్ టేస్టీగా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇది పిల్లలకి 10 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక గుప్పెడు పుదీనా ఆకులు అయితే కడుక్కొని అందులో వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. తర్వాత ఇదే గిన్నెలో కొద్దిగా వెల్లుల్లి, కొంచెం అల్లం కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేయాలి. తర్వాత దీంట్లో చెక్క, లవంగా, 2 బిర్యానీ ఆకు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని మనం అందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం గరిటెతో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. చూసారా, ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని గరిటెతో మనము బాగా వేపుతూ ఉండాలి, లేదంటే పచ్చివాసన పోదు. మంటను అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని, చూసారా నేను ఏ విధంగా అయితే కదుపుతున్నానో ఆ విధంగా కదుపుతూనే ఉండాలి. మనం ఎంత బాగా వేపితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే కారం యాడ్ చేయకూడదు, ఎందుకంటే గ్రీన్ రైస్ అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మంటను మనం హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా పైకి కిందకి టాస్ చేసుకుంటూ ఉండాలి. రైస్ని మొత్తం రైస్ అంతా కలిసేలాగా ఈ విధంగా గరిటెతో టాస్ చేసుకోవాలి. తర్వాత మంటను అయితే మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ అయితే చూసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేటట్టు బాగా మనము చూసారా కిందకి పైకి కదుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా కలర్ అనేది ఎంత గ్రీన్గా ఉందో. తర్వాత దీంట్లో మనము కొద్దిగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటే పుదీనా రైస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. పిల్లలకి ఒక్కసారి చేసి పెడితే మనకు పదే పదే అడుగుతూ ఉంటారు. మా పిల్లలకైతే ఫేవరెట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. బాయ్ బాయ్.